లైఫ్లో ఎంజాయ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? నువ్వు నీ ఎంజాయ్మెంట్ అనేది జర్నీలో చేయాలి, సక్సెస్ అయినాక కాదు. సక్సెస్ నువ్వు ఏ ఏజ్లో అవుతావో తెలియదు. పర్టికులర్గా పలానా రోజు అవుతావు అంటావు, నువ్వు పెద్ద దేవుడిగా మనిషివి నువ్వు అందరి లెక్క. సో ఇప్పుడు నువ్వు నీ స్టడీ అయిపోయే లోపల నీకు 25 దాకా వస్తుంది నీ స్టడీ. నువ్వు జాబ్ ప్రిపేర్ అవుతావు, లేకుంటే బిజినెస్ చేస్తావు. అది సక్సెస్ అయినా ఎప్పుడైతే తెలియదు. సో నువ్వు చేసే ప్రయత్నం ఉండదు ఆ జర్నీ. ఆ టైంలో నువ్వు వర్క్కి టైం ఇవ్వు, ఎంజాయ్మెంట్ కూడా టైం ఇవ్వు. అర్థమవుతుందా? వర్క్ ఇంపార్టెంటే, ఎంజాయ్మెంట్ కూడా ఇంపార్టెంటే. సీరియస్గా చేసుకుంటూ పోయి 24 గంటలు కష్టపడుకుంటూ పోయినావు అనుకో, దాని తర్వాత సక్సెస్ అయినాక నీ ఏజ్ అయిపోతుంది. అప్పుడు నువ్వేం చేయాలన్నా చేయలేవు. సో ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే నీకున్న ఏజ్లోనే తిరుగు, వర్క్ వేసుకుంటూ తిరుగు. ఏదైనా సీరియస్గా గోల్ పెట్టుకోవాలన్నా కూడా, గోల్ రీచ్ కావాలన్నా కూడా సీరియస్గా వర్క్ వేసుకుంటా, ఎంజాయ్మెంట్ కూడా టైం ఇచ్చుకుంటూ చెయ్యి. నీ లైఫ్ అంతా జర్నీలోనే, అంటే నువ్వు ఏదైతే గోల్కి రీచ్ కావాలనుకుంటున్నావో ఆ గోల్కి రీచ్ కావాలనే ప్రయత్నంలోనే జీవితం అయిపోతుంది. చాలామంది అంతే. సక్సెస్ అయినాక కూడా లైఫ్ అట్లనే నడుస్తూ ఉంటుంది. నువ్వు జాబ్ తెచ్చుకునేంత వరకు కష్టపడాలా, జాబ్ వచ్చినాక కూడా కష్టపడాలా. అర్థమవుతుందా? జాబ్ వస్తుందని ఆశ కొద్దీ నువ్వు కష్టపడతావు, జాబ్ వచ్చినాక దాన్ని నిలబెట్టుకోవడానికి ఇంకా కష్టపడతావు. అర్థమవుతుందా? ఇది చాలామందికి, కొందరికి తెలుసు. లైఫ్లో స్టడీ అండ్ హార్డ్ వర్క్ ఎంత ఇంపార్టెంటో, ఎంజాయ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. నీ మైండ్ ఎప్పుడు రిలాక్స్గా ఉండాలా, వర్క్కి టైం ఇవ్వు, ఎంజాయ్మెంట్ కూడా టైం ఇవ్వు. అండ్ దాంతోపాటు నువ్వు ఏదైనా గోల్ పెట్టుకున్నావు అనుకో, ఆ గోల్కి రీచ్ అయ్యే ప్రయత్నంలో అది ఎంజాయ్ చేసుకుంటావు. వర్క్ కూడా చదువుకుంటావా, చదువు కూడా అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపో. ఇప్పుడు ప్రతి రోజులో 24 గంటలు ఉంటాయి. సో నిద్రకి సగం టైం పోతుంది. 8 గంటలు 9 గంటలు పడుకుంటావు. అండ్ మార్నింగ్ లేస్తావు, నీ వర్కౌట్ అంతా కంప్లీట్ చేసుకుంటావు. అండ్ నీకు స్టడీకి టైం ఉంటుంది, ఇన్ని అవర్స్ నువ్వు స్టడీ చేస్తావు. సో దాని తర్వాత నీకు ఫ్రీ టైం ఉంటుంది చూడు, అప్పుడు ఎంజాయ్ చేసుకో. అని పలానా రోజు దాకా వెయిట్ చేసి అప్పుడు ఏం చేస్తాంటే తప్పది. ప్రతిరోజు ఎంతైతే వర్క్ చేస్తావో, ఎంతైతే చదువుకుంటావో, దాని తర్వాత ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి. అప్పుడే బ్యాలెన్స్ ఉంటుంది. ఈ పొద్దుందాకా చదువుకుంటూ కూర్చుంటా అంటే పిచ్చోడు అంటారు. పిచ్చోడు నువ్వు. నీకు వెనక తిరిగి చూసుకుంటే ఏముండదు. అండ్ ఏదన్నా ఒకరి గురించి ఆలోచించాలని వేస్ట్, ఆలోచించడం మానేసి ప్రజెంట్గా బతుకు. సో ఏదైనా చేయాలనుకుంటే ప్రాక్టికల్గా అయ్యి, అనవసరమైన విషయాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకు. టైం అయిపోయిందా తిరిగి రాదు. టైం చాలా ప్రీషియస్, గడుస్తుంటుంది. కాబట్టి అనవసరమైన విషయాల గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోకూర్రి. మీరే టైం వేస్ట్ చేసుకోకూర్రి. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే పని చేసుకొని వచ్చిన డబ్బులతోటి వెళ్ళుర్రి. ఓకే, ఫ్యామిలీ వాళ్ళని టార్చర్ చేయకూర్రి. అండ్ ఇంకోటి ఏంటంటే, వర్క్ ఎంత ఇంపార్టెంటో ఎంజాయ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను చెప్తున్నా ఏంటంటే, ఎంజాయ్మెంట్ ఎక్కువ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఒక వైబుల్ ఉంటేనే కదా వర్క్ పర్ఫెక్ట్ చేయగలుగుతావు, స్టడీ కూడా మంచిగా చదవగలుగుతావు. నీకు మనసేమో ఎంజాయ్ చేయాలనే థాట్ ఉంటుంది, ఈడేమో చదువు, కరెక్ట్ వర్క్ చేయవు, మైండ్ అంతా వేరే దగ్గర ఉంటుంది, బాడీ మాత్రం మీనే ఉంటుంది. యాడ్ అవుతుంది కాదు కదా. సో లైఫ్లో చాలామందికి ఎంజాయ్ చేయాలని ఉంటుంది, కానీ చాలామంది ఇరుక్కపోతారు. అంటే జాబ్లో కానీ, స్టడీలో కానీ, దేంట్లో అయినా. అండ్ చాలామంది ఎడ్యుకేట్ అవ్వరు, బట్టి పడతారు. ఇప్పుడు ఎట్లున్నా అంటే మార్కులు ఇంపార్టెంట్, బట్టి పట్టుర్రి. అంటే ఇప్పుడు ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ రాయాలో బట్టి పడతారు. కానీ ఎడ్యుకేట్ అవుతారో లేదా అంటే ఫ్యూచర్లో మనకి చదువు వల్ల, ఇప్పుడు మనం చదువుకునే దానివల్ల ఫ్యూచర్లో ఎలాంటి జాబ్స్ వస్తాయి, అండ్ మనకి ఇప్పుడు చదివేదానికి ఫ్యూచర్లో మనకి వచ్చే జాబ్కి సంబంధం ఉందా, అండ్ మనకి ఏం డెవలప్ చేసుకోవాలా అది తెలుస్తుంది చాలామందికి. ఎవరైతే జల్దీ తొందరగా రియలైజ్ అవుతారో వాళ్ళకి మాత్రం జాబ్స్ వస్తున్నాయి. అండ్ వాళ్ళు డెవలప్ చేసుకునే స్కిల్స్, డిగ్రీ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటే లాభం లేదు. డిగ్రీ సర్టిఫికేట్, బీటెక్, ఎంటెక్ ఇవన్నీ సర్టిఫికేట్ ఉంటే లాభం లేదు. నీకు స్కిల్ రానన్ని రోజులు నీకు జాబ్ రాదు.
అండ్ నువ్వు హార్డ్ వర్క్ వేయాలన్నా కూడా చేసుకుంటే వెళ్ళు, కానీ దాంతోపాటు ఎంజాయ్మెంట్ కూడా ఉండాలి. అర్థమవుతుందా? చాలామంది ఎంజాయ్మెంట్ పక్కకు పెట్టి హార్డ్ వర్క్ అని చేసుకుంటే డిప్రెషన్కి వెళ్ళిపోయి పిచ్చోళ్ళు అయిపోయి లాస్ట్కి సూసైడ్ చేసుకుంటారు. ఎవడైతే ఒక పక్క వర్క్ అండ్ ఒక పక్క ఎంజాయ్మెంట్ బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళు చాలామంది హ్యాపీగా ఉన్నారు. అండ్ వాళ్ళకి వచ్చిన తక్కువ జీతం అయినా కూడా చాలా సంతోషంగా ఉంటారు. అర్థమవుతుంది? వాళ్ళకి ఆశలు ఉంటాయి కానీ వాళ్ళు వర్క్ చేస్తారు. అండ్ దాంతోపాటు ఇటు ఎంజాయ్మెంట్ కూడా ఉంటుంది, అన్నీ చేస్తారు అన్నీ. సో ఇలా ఉండరు, వర్క్ చేయరు, ఎంజాయ్మెంట్ చేయరు, తిరుగురి, అన్ని ప్లేస్లు తిరుగురి. సో బీ హ్యాపీగా ఉండరు. ఒకటే లైఫ్, మళ్ళీ ఇంకో లైఫ్ ఉండదు. గడిచిపోయిన కాలం మళ్ళీ తిరిగి రాదు. టైం చాలా ఇంపార్టెంట్. సీరియస్గా ఉండరు లైఫ్లో. సో వర్క్ మీద ఫోకస్ పెట్టరు. ఎంజాయ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏ వర్క్ చేసినా ఎంజాయ్గా ఫీల్ కూడా రిథంలో ఒక వైబ్లో వేయరు. చాలా హ్యాపీగా గడిచిపోతుంది మీ లైఫ్ అనేది. అండ్ వెనక తిరిగి వేసుకుంటే ప్రతిరోజు నేను ఎంజాయ్ చేసిన గుర్తుకు రావాలి, బోర్ కొట్టద్దు నీకు, అట్లా బతుకు. సరేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో ప్రతి ఒక్కరు చెప్తున్నా ఏంటంటే, సంతోషంగా ఉండాలంటే మీరు వర్క్కి టైం ఇవ్వరి, ఎంజాయ్మెంట్కి టైం ఇవ్వరి. ప్రతిరోజు మీరు ఏం చేయాలనుకున్నా అది చేయరు. మీ లైఫ్ ఇది, సొంతంగా బతుకుర్రి. సరేనా? ఎవరి కోసమో మీరు వాడి కోసం బతకాలని పుట్టలేరు. మీకు నచ్చినట్టు బతుకుర్రి, ఏదైతే అది అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.